మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి నారమ్మ ఆసుపత్రి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందన్పల్లి గ్రామానికి చెందిన నారమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ తన మేనల్లుడు నరేష్తో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యింది. మంగళవారం ఉదయం బాత్రూమ్ అని చెప్పి వెళ్లి అరగంట దాటినా తిరిగి రానందున మేనల్లుడు నరేష్ బాత్రూంలోకి వెళ్లి చూడగా బాత్రూంలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని కనిపించిందని నరేష్ తెలపగా హుటాహుటీన ఆసుపత్రి సిబ్బంది ఆమె కిందికి దించి పరీక్షించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు, బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు. ఎస్టీఆర్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త బిడ్డ ఏమైందంటే ఏమంటే మేము నిన్న నైట్ 6 o'clock వచ్చినాము. ఫీవర్ వచ్చిందని నారాయణపేట 108కి వెళ్ళి తీసుకొచ్చింది, అంబులెన్స్కి వెళ్ళి. హై ఫీవర్ అని ఇక్కడ మంచిగా చూస్తారు అన్నట్టు తీసుకొచ్చింది. గ్లూకోజ్ పెట్టిండ్రు, రాత్రి మంచిగా ఇంజక్షన్ వేసిండ్రు. రేపు పొద్దుగాన మంచిగా చూసుకొని రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంటికి పోదామని కూడా చెప్పింది. రాత్రి పడుకున్నా నొప్పులు లేచేటసరికి నేను వాష్రూమ్ పోయేస్తాను అంటే నన్ను అక్కడనే కూర్చొని ఉన్నది. నేను అన్న కూర్చొని 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం కారాదని ఒకసారి వెళ్ళి వేరే వాడికి వెళ్ళింది. వేరే వాడికి వెళ్తే నేను పోయి వెంట పోయి ఆడున్నోళ్ళని అడిగితే లోపల బాత్రూమ్లో ఉంది, ట్యాప్ అట్లే ఆన్ చేసుకొని ఏమో వేసుకుని చూడు బాబు ఒకసారి వెళ్ళి చూడు అంటే నేను వెళ్ళి చూసిన. అప్పటికి ఏమైంది? అప్పటికి చుండితో మీద ఫ్యాన్ వేసుకొని చాలా పడిన సార్. నాకు భయమై నర్సు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసింది. ఫ్యాన్కి సార్ బాత్రూంలోనే ఫ్యాన్ లేదు, ఫ్యాన్కి వేసుకున్నాం. మీ ఇంటి దగ్గర ఏమైనా గొడవలు ఉన్నాయా? మళ్ళీ ఏం గొడవలు లేవు, మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఏ ఊరు? నారాయణపేట సార్, డిస్ట్రిక్ట్ దామర్గి. ఏం పేరు ఆమె పేరు? నారాయణ సార్.